హలో అండి, మీకు ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేసానో చూపించానండి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నానంటే అది ఎట్లా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఇది 35 సైజ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ అండి. ఇది వచ్చేసి నేను లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకుంటాము. యాక్చువల్గా ఈ ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ యూజ్ చేసి మనం బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ 35 సైజ్ ప్రిన్సెస్ కటింగ్ యూజ్ చేసుకొని సో ఇది ఇప్పుడు కట్ చేసేస్తామండి. అట్లాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇట్లాగే ఈ 2 పీసెస్ కూడా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటామండి పేపర్ కటింగ్ యూజ్ చేసి. ఇది వచ్చేసి మనకి క్రాస్ పీస్, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ పీస్ అండి. అది పేపర్ కటింగ్ కట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకటి క్రాస్ పీస్ ఒకటి స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి. అదే పేపర్ కటింగ్ కాకుండా డైరెక్ట్ క్లాత్ మీద తీసుకున్నాం అనుకోండి, 2 స్ట్రైట్ పీస్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్, ఇంకోటి వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఈ పేపర్ కటింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇది వచ్చేసి క్రాస్ పీస్ మనకి. ఇది ఫస్ట్ వచ్చేసి ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసుకుంటామండి. ఫస్ట్ ఈ పీస్ స్టిచ్ చేయడం చూపిస్తాను. అట్లాగే ఇంకొక పీస్ ఇట్లాగే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాము. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసుకుంటామండి. సో ఇట్లాగే రెండో పీసు రెడీ చేసుకోవాలి. సో మనకి 2 పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ పీస్ అండి. ఇది కూడా ఒక పీస్ స్టిచ్ చేయడం చూపిస్తాను మీకు. లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాము. ఈ రెండు జాయింట్ డైరెక్ట్గా అయినా జాయింట్ చేసుకోవచ్చు అండి, మిడిల్లో పైపింగ్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేస్తాము. సేమ్ రెండో పీస్ కూడా ఇట్లాగే స్టిచ్ చేసుకుంటామండి. 2 పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇది దీనికి అటాచ్ చేస్తాము. అట్లాగే ఈ పీస్ దీనికి అటాచ్ చేస్తామండి. సో నేను ఈ పీసెస్ అటాచ్ చేయడం చూపిస్తాను. ఇది వచ్చేసి మన కింద నుంచి పైకి అటాచ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా పైనుంచి కిందకి అటాచ్ చేయకూడదు. ప్రిన్సెస్ కట్ కానీ సెమీ ప్రిన్సెస్ కట్ కానీ ఎప్పుడు కూడా కింద నుంచి ఇట్లాగే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా 2 పీసెస్ అటాచ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మిడిల్లోని పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అటాచ్ చేసిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసి ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ స్టిచ్చింగ్ వీడియోస్లో ఉంటాయి ప్లేలిస్ట్లో. ఈ 2 పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హుక్స్ పట్టి తాళ్ళ పట్టి అటాచ్ చేస్తాం. ఇది 2.5 ఇంచీలు, ఇది వచ్చేసి 3.5 ఇంచీలు. ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టి అటాచ్ చేస్తున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపు నుంచి హుక్స్ పట్టి అటాచ్ చేస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ ఇట్లాగా టర్న్ చేసి ఒక స్టిచ్ వేస్తాము.
ఇది వెనకాతలకి ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి తాళపట్టి అటాచ్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పావించి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసేస్తాము. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుంటామండి. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కటింగ్ తీసుకుంటాం. బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ తీసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ మార్క్ చేసుకుని జస్ట్ ఇట్లాగా ఒక స్లాంట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేస్తాము. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి రెండిటికి కూడా. నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర వేస్ట్ దగ్గర గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఇంకొక పీస్ కూడా ఇట్లాగే అటాచ్ చేసేస్తామండి. ఇక్కడ టక్స్ పెట్టుకొని జస్ట్ ఇది ఇట్లాగా బ్యాక్ టర్న్ చేసి స్టిచ్ వేసేస్తాము. అట్లాగే వేస్ట్ దగ్గర కూడా పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఇట్లాగే ఫోల్డ్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ వేసేస్తాము. సో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ టర్న్ చేసేసి వేస్ట్ మార్క్ చేసుకుంటామండి. వేస్ట్ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము పేపర్ కటింగ్లో ఉండేటట్టు. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే ఫ్రంట్ కూడా 7.5 ఇంచెస్ రెండు వైపులా మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కలుపుకుంటాము. మనకి నెక్ వైపు ఒక 3/4 ఇంచు 3/4 ఇంచు ఉండేలాగా అండ్ ఆర్మ్ హోల్ వైపు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇట్లా జాయిన్ చేస్తాము. అదే బోట్ నెక్ అయితే రివర్స్లోని పెట్టుకుంటామండి. అంటే షోల్డర్ వైపు 3/4 ఇంచు, నెక్ వైపు వచ్చేసి 1/2 ఇంచు ఉండేటట్టుగా మార్క్ చేస్తాము బోట్ నెక్ అయితే. సో ఇక్కడ 2 స్టిచెస్ ఇట్లా వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తామండి. ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీకు ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇట్లా జాయిన్ చేస్తాము. మిడిల్ దగ్గర నుంచి ఇట్లా చివరి వరకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇట్లాగా స్టిచ్ వేసుకుంటూ వస్తామండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ దీని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ దగ్గర మార్క్ చేసాం కదా, అది 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ చివరి వరకు వస్తామండి. చివరి వరకు వచ్చి అక్కడి నుంచి స్టిచ్ వేస్తాము మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము. కట్ చేసేసి లోపలికి టర్న్ చేస్తామండి. ఇప్పుడు
హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8 3/4 ఇంచెస్ అండి. జస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర నుంచి ఇట్లాగా హ్యాండ్ వరకు ఇట్లాగా లైన్ మార్క్ చేసుకుంటాం స్కేల్ యూజ్ చేసి. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి. అట్లాగే 1/2 ఇంచ్ గ్యాప్లోని ఇంకొక స్టిచ్ వేస్తాము. అట్లాగే ఇంకో స్టిచ్ కూడా వేసేస్తామండి. మొత్తం 3 స్టిచెస్ వేసుకోవాలి. ఇది మనం రైట్ సైడ్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాము, అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 స్టిచెస్ అయిపోయినాయండి. జస్ట్ టర్న్ చేస్తాము. సో హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చిందండి. అట్లాగే 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. సో బ్లౌజ్ కంప్లీట్ అయ్యిందండి. ఫైనల్గా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. చూడటానికి చాలా బాగుందండి. అట్లాగే ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ 35 సైజ్ది ఇట్లా వచ్చింది. టాజల్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది.